సంతానం కోసం ఎటువంటి పూజలు, దానాలు చేయాలి అంటే, సంతానం కోసము అంటే ఇక్కడ 2 రకాలుగా తీసుకోవాలండి మనం. అంటే అసలు సంతానం లేదు, సంతానం కావాలి అనుకునేటటువంటి వారు కొందరు. కొందరు సంతానం ఉంది, కానీ సంతానం వృద్ధిలోకి రావాలి అంటే ఏం చేయాలి? అంటే అటు విద్య రూపంలో కానీ, లేకపోతే గనక ఆరోగ్యరీత్యా కానీ వారు బాగుండాలి అనంటే ఏం చేయాలి? సంతానం కోసం అంటే ఇక్కడ మనం 2 రకాలుగా తీసుకోవాలండి. ఒకటి, సంతానం ఉంది, అయితే సంతానం బాగుండాలి అని, సంతానం కావాలని కొందరు. సంతానం కలిగింది, కానీ సంతానం బాగుండాలి. ఏ విధంగా అంటే విద్య రూపంగా కానీ, ఆరోగ్య రూపంగా కానీ, ఈ విధంగా ఐశ్వర్య రూపంగా కానీ, ఈ విధంగా అనుకొని చేసేటటువంటిది. అసలు సంతానం లేదండి, మరి ఏం చేయాలండి అనంటే కనుక, మనకి సాధారణంగా సంతానం లేదంటే చాలా మంది ఇంటి పురోహితులకు చూపిస్తూ ఉంటారు, లేకపోతే ఎవరన్నా వారికి నమ్మకమైనటువంటి జ్యోతిష్యులకు చూపిస్తూ ఉంటారు. వారు చెప్తూ ఉంటారు, వాళ్ళన్న ఈ నాగదోషం ఉందో లేకపోతే సర్పదోషం ఉందని ఈ విధంగా చెప్తూ ఉంటారు. అందుకనే మనకి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితిని, అదేవిధంగా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి ఉంది చూసారా, అది కూడా దాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అంటారు. అప్పుడు కూడా నాగేంద్ర స్వామి ఆరాధన చేయటం. జంట నాగులు ఎక్కడంటే ఉంటాయో సాధారణంగా మనం గమనించినట్లయితే ఈ జంట నాగులు అనేటటువంటివి రావి చెట్టు కింద ఉంటాయండి. ఎందుకని రావి చెట్టు కింద ఉంటాయి గమనించండి. మన పూర్వీకులు ఎంత విఘ్నులో చూడండి, ఎంత తెలివిగలవారో చూడండి. ఇది ఆయుర్వేదాన్ని బట్టి కూడా, అదే కాదు శంఖంలో వస్తేనే తీర్థం అంటారు కదా. ఈ మధ్య చాలా మంది సైంటిస్టులు చెప్పేటటువంటి మాట, ఈ మధ్యన ఎక్కడో కూడా నేను కూడా చదివాను, ఈ రావి చెట్టు వలన సంతానోత్పత్తి కలుగుతుంది. ఆ రావి చెట్టు గాలి వలన, ఆ చెట్ల నుంచి వచ్చేటటువంటి గాలి వలన సంతానోత్పత్తి కలుగుతుంది అని చెప్తారు పెద్దలు. అందుకనే దాని కిందనే పెడతారు చూడండి, జంట నాగుల్ని కూడా ప్రతిష్ఠించడం. ఈ విధంగా వారికి కుదిరినటువంటిది. ఉదాహరణకి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు అనుకుందామండి, స్కందగిరి ఉంది. ఆ స్కందగిరికి వెళ్ళి ఆ స్వామికి నమస్కారం చేసుకొని, ఏదైనా సరే చిన్న పొన్న దోషాలుంటే కనుక మన్నించవయ్యా అని చెప్పి నమస్కారం చేసుకోవటం. ఇక సంతానం కావాలి అని అనుకుంటే, మరి మాకు సంతానం ఉందండి, మరి సంతానంలో సంతానం పుట్టినటువంటి పిల్లలు విద్యలో బాగా రాణించట్లేదండి, ఏం చేయాలి అని అంటే గణపతికి పూజ చేయమంటారు. ఎందుకని? మహాభారతం రాస్తున్నటువంటి గంటం ఏదైతే ఉందో అది విరిగిపోతే తను ఏం చేస్తాడు, తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని పూర్తి చేస్తాడు కదా. అంటే ఇక్కడ సూక్ష్మ బుద్ధిని ఉపయోగించాడు అనమాట గణపతి. అందుకు గణపతి విద్యల దేవుడు అయ్యాడు. ఆ విధంగా గణపతిని ఆరాధించటం వల్ల విద్యలో ముందుకు వెళతారు. కానీ పిల్లలకి ఎందుకోనండి అనారోగ్యంగా ఉంటుంది. మరి ఏం చేయాలండి అంటే, హనుమంతుల వారిని కనుక మనకి కుదిరితే ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళటం, లేని పక్షంలో మన ఇంట్లోనే చక్కగా ఆంజనేయ స్వామికి మన శక్తానుసారంగా అష్టోత్తరమో ఏదో ఒకటి పూజ చేసుకోవటం ఆంజనేయ స్వామి వారికి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి సంతానం పట్ల కూడా ఉన్నటువంటి ఆ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోతాయండి. ఇక ఏమోనండి, ఇది అని చెప్పలేకపోతున్నాము పరిస్థితులు. పిల్లలు ఎందుకో అదో రకంగా ఉంటున్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, మానసికంగా బాగున్నారు, శారీరకంగా బాగున్నారు, ఏమిటో తెలియట్లేదు అని అనుకున్న పక్షంలో మనకు ఉన్నటువంటి దుర్గతులన్నీ పోగొట్టేటటువంటి తల్లి దుర్గాదేవి. కాబట్టి దుర్గాదేవిని ఆరాధించమని చెప్తూ ఉంటారు. ఇంకా లేదండి సంతానం కావాలనే అనుకుంటున్నామంటే షష్ఠీదేవిని ఆరాధించమని చెప్తారు. అంటే ఈ విధంగా మనము ఆయా దేవతలకు సంబంధించినటువంటి, అంటే పిల్లలు కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన, షష్ఠీదేవి ఆరాధన, అదే విధంగా అమ్మవారి ఆరాధనని ఈ విధంగా చేయమంటారు. ఈశ్వరుని కూడాను ఆరాధిస్తారు. మనకి లలితా సహస్రం గనక గమనించినట్లయితే ఒక్కొక్క నామాన్ని పట్టుకొని గనక మనం చదివినట్లయితే సంతానం కావాలి అని అంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని. అది పూర్వము నాకు చిన్నతనంలో మా తాతగారు ఎవరికో చెప్తూ ఉంటే నేను విన్నాను. ఆ లలితా సహస్రంలో మొత్తం అంతా కూడాను పూర్వ భాగం ఉత్తర భాగం కూడా చదివి దానికి వెన్న నివేదన పెడతారట. వెన్న నివేదన పెట్టి దాన్ని గనక ఈ దంపతులు స్వీకరించినట్లయితే వారికి కూడా సంతానం కలుగుతుంది అని. ఇక అమ్మాయి ఉందండి, అబ్బాయి కావాలండి అని అనుకుంటూ ఉంటారు కొందరు. అటువంటి వాళ్ళు ఈశ్వరుని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు. అంటే
ఆ భగవంతుడు ఆయా దేవతల యొక్క అనుగ్రహం మనకి కలగాలి అంటే అంటే ఇందాకే నేను చెప్పాను, చదువు కావాలంటే గణపతి, ఆరోగ్యం కావాలంటే హనుమంతుడు, ఈ విధంగా దుర్గాదేవిని, మా అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి, ఈశ్వరుడిని ఆరాధించాలి. అదే కాకుండా ఏమండి, అసలు ఏంటోనండి, మాకు అసలు చాలా కాలం నుంచి ప్రయత్నించాము, మా ఇంట్లో వాళ్ళ ఎవరికన్నా పూర్వీకులకి ఎవరికన్నా సంతానం లేదా అంటే అందరికీ ఉంది సంతానము, అంటే అది వంశపారంపర్యంగా కూడా ఉంటూ ఉంటుంది కదా, ఆ జీన్స్లో ఎవరికన్నా సంతానం లేకపోతే తర్వాత వాళ్ళకి ఉండదని కొందరు చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే నేటి సైన్స్తో అది సంబంధం లేదనుకోండి. అటువంటి సందర్భంలో కూడాను సర్పహోమం చేస్తూ ఉంటారండి. అలాంటివి చేయిస్తే కూడాను కొంత అంటే చిన్న చిన్నటివి ఏమన్నా సరే దోషాలుంటే అవి కూడా పోతాయి అన్నమాట. ఇంకా దానాలు ఏం చేయాలండి అని అంటే, ఖర్జూర పళ్ళు, వెలక పళ్ళని దానం ఇస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాల వారైతే మంచి చక్కటి తోడుబెట్టినటువంటి పెరుగు ఉంటుంది కదా, దాన్ని కూడా దానం ఇస్తారు. సాధారణంగా మటుకు ఈ వెలగ పళ్ళని, అందుకే అంటారు చూడండి, వెలగ పండిస్తే 12 బిడ్డ పుడతారు అంటూ ఉంటారు. ఈ 16 ఫలాల్లో కూడా అందుకనే వెలగ పండుని కూడా చేర్చారనమాట. ఈ వెలగ పండుని, ఖర్జూరాల్ని కూడాను ఈ విధంగా దానం అనేటటువంటిది ఇవ్వటం. అది సద్బ్రాహ్మణులు ఎవరికైనా కానీ, లేకపోతే కనుక వేద పండితులు ఉంటారు చూసారా, ఆ వేద పండితులకి వారికి ఇవ్వటం. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆ సంతానం కావాలనుకునేటటువంటి వారికి, సంతానం ఉండి సంతాన వృద్ధిలోకి రావాలి అనుకునేటటువంటి వారికి ఈ నియమాలని పాటించి ఈ విధంగా పూజ చేసినట్లయితే వారికి అంతా కూడాను శుభం కలుగుతుంది.